గారు ఇప్పుడు బంగారం కొనొద్దు అన్నారు. ఓకే, అది అంత ఎమర్జెన్సీ కాదు, మన దగ్గర ఉన్న పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఉంటుంది. మా అయితే నగలు వాటికి సంబంధించి అలంకరణకు సంబంధించి చూసుకుంటాం, సెంటిమెంట్ పరంగా కూడా ఆపుకునే అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని చేస్తారు కావచ్చు. కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్కు సంబంధించి డెఫినెట్గా ఇది ద్రవ్యోల్బణం వైపు మరింత ఇబ్బంది పడే, ఆల్రెడీ ధరల పెరుగుదల ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము, ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. డెఫినెట్గా ప్రధాని గారు చెప్పారు, ఈ టూర్లు బంద్ చేసుకోండి, కాస్త తక్కువ తిరగండి, ఇంట్లో నుండే పని చేయండి, ఇవన్నీ చెప్పారు. ఓకే, అవి ఫాలో అవుతారు. కాకపోతే డెఫినెట్గా రవాణా పైన పడితే నిత్యావసరాలు కూడా ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి, ఉన్నాయి, కనిపించడం కాదు, ఉన్నాయి. ఏంటి దీనికి మరి ఆల్టర్నేట్ అనేది ఒకటి ఆలోచించాలి కదా. బంగారం వద్దంటే దాని మీద పెద్ద డిబెట్ ఏం పెట్టలేదు. ఓకే, ఆగమన్నారు కదా, 1 year ఆగుదాం, ఎందుకంటే అది నిత్యావసరం కాదు. మన దగ్గర కాస్త ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, లేదంటే కొనుక్కొని దగ్గర పెట్టుకుంటాం. ఆ సెంటిమెంట్, అయ్యో కొనుక్కోలేకపోతున్నాం అన్న చిన్న బాధ ఉంటుంది కావచ్చు, కాకపోతే అంత అవసరం ఏం లేదు. కానీ ఇది కాదు, పెట్రోల్ డీజిల్ పైన అట్లా కాదు లెక్క. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు అక్కడ ఇద్దరు సోదరి మనకి సుమిత్రకి అండ్ హెచ్ఎంటీ వీక్షకులకి. మా ఇంద్రక్క బాగా ఇంటిని సంసారాన్ని చక్కదిద్దుతుంది కాబట్టి చాలా విషయాలు చెప్పింది. అంటే ఇంట్లో సమస్యలు ఎట్లా ఉంటాయి, ముఖ్యంగా బంగారం మీద కోపం ఉన్నట్టుంది. మోడీ గారు బంగారం కొనొద్దంటే మా ఇంద్రక్క కోపం వచ్చిన, మీకు కూడా కోపం వచ్చి ఉంటుందమ్మా. ఎందుకంటే మహిళావారికి బంగారం చాలా ముఖ్యమైనది. చర్చ విషయానికి వస్తే ఇవాళ ప్రపంచం చాలా సంక్షోభంలో, అంటే చాలా దేశాలు, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇవాళ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. చిన్న చిన్న దేశాలు అయితే లెక్కలేదు. పాకిస్తాన్ లో 400 నుంచి 500 ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినట్టు చూస్తున్నాము. శ్రీలంకలో అదే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది. చాలా దేశాలు కొట్టుమిట్టాడుతున్న తరంలో ఇది మనం తెచ్చుకున్నటువంటి సమస్య కాదు. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్, ఆ తర్వాత గాజా యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేటెస్ట్ గా ఇరాన్ సంక్షోభం, ఇరాన్ యుద్ధం, మనం మొత్తం 90% ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం, పెట్రోల్ అండ్ డీజిల్. అది దట్టు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా తీసుకుంటాం. రష్యా నుంచి తీసుకుంటాం కానీ తక్కువ రేట్ వస్తుంది, మన మిత్ర దేశం కాబట్టి తక్కువ వచ్చినా ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి వచ్చేసరికి మళ్ళీ అంతే అవుతుంది. వెనిజులా 12,000 కిలోమీటర్ల నుంచి మనం తెచ్చుకోవచ్చు పెట్రోల్, కానీ చాలా కాస్ట్ అవుతుంది. సో మనం కేవలం గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడకుండా దాదాపు 47 కంట్రీస్ నుంచి ఏదో రూపంలో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ప్రపంచంలో ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ $60 ఉండక బ్యారెల్, ఆ నుంచి 110, 120 ఇంకేదో వెళ్తుందో తెలియదు. 2-3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ధరలు పెంచినట్టుగా లేదు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. అప్పుడు కరోనా అప్పుడు కొంత పెరిగిన సందర్భాలు చూసినాం, ఆ తర్వాత తగ్గించారు. తగ్గించినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం 10 రూపాయలు అదైతే సేల్స్ ట్యాక్స్ తగ్గించాల్సింది, తగ్గలేదు. పక్క రాష్ట్రాలకు మనకు దాదాపు 10 రూపాయలు, ఈ రోజు కూడా తేడా ఉంది. కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ఉంటుంది పెట్రోల్ డీజిల్, తెలంగాణలో ఎక్కువ ఉంటుంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి ఉంది. సో ఒక కుటుంబ పెద్దగా ఈ దేశాన్ని నడిపే ప్రధానమంత్రిగా తప్పకుండా రాబోయే సంక్షోభము, రాబోయే పరిస్థితులు కొంత చక్కదిద్దే వాతావరణం, ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ లో తండ్రి ఎట్లా చెప్తాడో, ఖర్చులు మనకు జీతం ఆదాయం తక్కువ వస్తుంది, మన ఖర్చులు తగ్గించుకోవాలని ఎట్లయితే చెప్తాడో, దేశ ప్రధాని కూడా అదే సూచన చేశారు. ఆ సూచనలో భాగంగా వల్ల 2 సంవత్సరాల తర్వాత కూడా పెరగనిది అనివార్యంగా పరిస్థితులు బట్టి. మనం ఒక నెల రోజుల కింద చూసినాం, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్నది 10%, ఆల్మోస్ట్ 10% ఎక్సైజ్ డ్యూటీ అయితే ఐఓసిఎల్ అండ్ హెచ్పిఎస్ఎల్ మీద ఈ చమురు సంస్థల పైన ఉన్నటువంటి ఎక్సైజ్ తగ్గించుకున్నప్పుడు కూడా విదేశీలో ఉన్నటువంటి ఇంపోర్ట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి విపరీతంగా, ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఇవాళ రోజుకు 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నాయి ఈ సంస్థలకి. నష్టాన్ని అట్లనే వదిలేస్తే ఏంటంటే ఇక చమురు ఇంపోర్ట్ కూడా తీసుకునే పరిస్థితులు ఉండవు. అదొక సంస్థలు కదా, కంపెనీస్ కదా, కార్పొరేషన్స్ కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొన్న క్రెడిట్ ఇష్యూస్ వచ్చాయి, అంటే ముందు క్రెడిట్ చెల్లిస్తే గానీ ఆయిల్ ఇవ్వము డీలర్స్. స్టిల్ టుడే మనకి ఇంకా 60 రోజులకు సంబంధించిన చమురు ఉన్నాయి, బఫర్ స్టాక్ ఉంది. ఆ బఫర్ స్టాక్ అనేది అందులో 50% యుద్ధాలకు, డిఫెన్స్ కు ఉంటుంది, 50% ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఆ స్టాక్ ని డిస్టర్బ్ చేయకుండా ఇవాళ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ధరలు పెరుగుతా ఉన్నాయి. అనివార్యంగా రేటు పెంచాల్సి, ఎవరు పెంచడం ఎవరికి సంతోషం ఉండదు కదమ్మా, అందరికి కార్యకర్త ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎవరికి ఉండదు. బట్ అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, వచ్చింది. ఇవాళ నిన్న మనం 3 రూపాయలు పెరిగింది. ఇది ఇంకా ఇంకా పెరుగుతుందా? అంతర్జాతీయ జరుగుతున్న వాతావరణం ఏంటనేది మనకు తెలియదు. ప్రపంచంలో చాలా రకాల సంక్షోభాలు ఉన్నాయి, వాటిని కాపాడుకో ఒక దేశ
ప్రధానమంత్రిగా బాధ్యతగా మనం పౌరులు కూడా మనం కూడా విఠల్ సార్ ఓకే, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు ఏదైనా ఎన్నికలు వచ్చాయనుకోండి, అప్పుడు అంతా సజావుగానే ఉంది, అంతా బాగానే ఉందన్న ప్రొజెక్షన్ ఉంటుంది, ఎన్నికలు అయిపోగానే పెంచేస్తారు. అంటే ఇది కూడా ఇప్పుడు ప్రజలకు ఈ అవేర్నెస్ మొదటి నుంచి కూడా ఈ విధమైన పరిస్థితి ఉంది. ఈవెన్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇక్కడ కొరత ఉందేమో అనుకున్నారు, అది కొరత కాదు, కంపెనీలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ డీలర్లకు సంబంధించి ఉన్న క్రెడిట్ ఇష్యూ అది. ఆ టైంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్ముందు ఈ పరిస్థితులు ఉన్నాయి, పెరిగే అవకాశాలు, ఎట్టి పరిస్థితుల్లో పెరగదు, చాలా బ్రహ్మాండంగా ఉంది మన దగ్గర అన్నటువంటి ప్రొజెక్షనే ఇచ్చారు. బట్ ఎన్నికలైన తర్వాత ఆటోమేటిక్గా పెరిగింది. సో అంటే ప్రజలకు సరిగా క్లియర్ గా చెప్తలేదు. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఈ సహజంగా ఏ పార్టీ ఉన్నా అదే పనిచేస్తున్నాము, మేమే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఎన్నికల సందర్భంలో ప్రజలకు కొంత అది జరుగుతూ ఉంటుంది. నేను ఇవాళ ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్ చూడండి, 1969, 68, 70లో బంగారం కొనొద్దని ఆమె కూడా ఒక మహిళగా ఫేక్ న్యూస్ అంట సర్క్యులేట్ అయిందట. నేను యాక్చువల్ గా గత డిబేట్ లో కూడా ఈ అంశానికి సంబంధించి ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు బంగారం కొనొద్దు అన్న అనౌన్స్మెంట్ ఇచ్చారట. దీని గురించి నాకు సోర్స్ దొరకట్లేదు, ఏదైనా ఉంది అంటే అప్పుడు ఓపెన్ చేసి చూపించారు ఫలానా పత్రికలో, అది కాదు, అలాంటి అనౌన్స్మెంట్ ఏం రాలేదు, అది ఫేక్ న్యూస్. అది ఒకవేళ అది సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది, ఒకవేళ అబద్ధం అయితే డెఫినెట్ గా మనం దాన్ని చెప్పింది. మనకు 71, 72 వారప్పుడు కూడా ప్రపంచంలో ముఖ్యం భారతదేశంలో చాలా సంక్షోభాలు వచ్చినాయి. ఇందిరాయినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంది. సో వారు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు సహజంగా ప్రజలపైన భారం పడుతుందమ్మా, ఇంకెవరికి. ఎక్కడ ప్రభుత్వం అంటే ఏది, ప్రజలు ఇచ్చిన పన్నుల రూపంలో వచ్చేదే కదా. ఇవాళ అంతర్జాతీయంగా జరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దాదాపు $60 నుంచి $80 నుంచి ఒక బ్యారెల్ కి వల్ల 110, 120 అంటే దాదాపు 40-50% పెరిగింది. నిజంగా 40-50% ధర పెంచాలంటే 150 పెంచాలి. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకోవాలనే ప్రధానమంత్రి గారు ఇవ్వడం, అది ప్రధానమంత్రి నుంచి స్టార్ట్ అయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతగా తగ్గించుకునే వాతావరణం, మంత్రులు కూడా తగ్గిస్తున్నారు. ఒక రెస్పాన్సిబిలిటీ సివిల్ సొసైటీలో మనం బాధ్యతగా ఉండాలి. ప్రజలు కూడా సంక్షోభం, ఇప్పుడు మనం చూసినాం కోవిడ్ పీరియడ్ లో, కరోనా పీరియడ్ లో ఎంతమంది సహకరించినాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలే. సో సంక్షోభ సమయంలో ప్రతి పౌరుడు బాధ్యత డెఫినెట్ గా భారతదేశాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి. కాబట్టి సంక్షోభ సభలు కొన్ని సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని నిర్ణయాలు మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా సంక్షోభం ముదరకుండా ఈ యాక్సెప్టెన్స్, ఎందుకంటే గ్యాసే రాలేదనుకోండి, పెట్రోలే రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం. కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది. ఇది మనం సరే విమర్శ సహజంగా ఉంటది, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చాలా సర్కమ్స్టాన్సెస్ ఆల్టర్నేటివ్ చాలా ప్రభావం చూపిస్తుంది, కాదని కాదు. బట్ కొన్ని సందర్భాల్లో మనం భరించక తప్పదు. ఓకే, అండ్ సుమిత్ర గారు, ఇందిరా గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారా? సుమిత్ర గారు మీ వాయిస్ తీసుకుంటాను. బేసికల్లీ మన భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉంటాయి. ఎట్లాగంటే మనిషికి స్వతహాగానే సేవ్ చేసుకోవాలి, వచ్చిన 10 రూపాయల్లో 2 రూపాయలు ఖర్చు పెట్టాలి, 8 రూపాయలు సేవ్ చేసుకోవాలనేది స్వతహాగా మన బ్లడ్ లోనే ఉంది, ఇండియన్స్ బ్లడ్ లో. కాబట్టి ఈ ప్రపంచ దేశాలు ఎవరికి సంక్షోభం వచ్చినా ఏం జరిగినా కూడా భారత్ అన్నది కొంత స్ట్రాంగ్ గా నిలబడడానికి మన మూలాలు పనికొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలా అని మన చేతిలో ఉన్నదాన్ని సర్వనాశనం చేయడంలో ఇవాళ మోదీ గారి యొక్క చర్యలు పనికొచ్చినాయని గుర్తు చేస్తున్నా. ఒక 2016 డిమానిటేషన్ అయినా, కరోనా సందర్భంలో లాక్డౌన్ అయినా, ఆ తర్వాత తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలైనా, అంటే ఎవరైతే తన కార్పొరేట్ దోస్తులకు 25 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారో ఇలాంటి పట్ల తన యొక్క దుబారా ఖర్చు, ఇవన్నీ కూడా ఇవాళ వీటికి యాడ్ అవుతాయి అడిషనల్ గా. తప్పని పరిస్థితి కదా కరోనా టైం. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో లాక్డౌన్ చేయలేదు, మనం లాక్డౌన్ చేయడానికి కూడా దానికి మనము ప్రకటబంద్ చర్యలు ఏం చేయలే. ఆ సందర్భంలో ప్రజలకు ఏమి ఆల్టర్నేట్ చేయకుండానే లాక్డౌన్ చేసి ఎక్కడో అక్కడ మనం ఆగం పట్టించేసినాం. డిమాండేషన్ కూడా అట్లే కదా చేసింది, చేసి 50 రోజుల సమయం ఏంటని మిమ్మల్ని అని చెప్పారు. ఏం చేశారు, రోడ్ల మీద నిలబెట్టినారు, మా చిల్లర పైసలన్నీ కూడా లాక్కపోయినారు. ఇవాళ ఏమైంది, చిరు వ్యాపారులు రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా ఏదైనా పరిస్థితి ఆర్థిక వ్యవస్థ